హాయ్ అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా చిన్న పాప బర్త్డే అండి. మేము బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాము అనేది చిన్న వీడియో. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ప్లీజ్ అండి. ఫస్ట్గా వచ్చేసి పూజ గదిలో దేవుడి ముందు ఇలా స్వాస్తికి వేస్తామన్నమాట. బియ్యంతో కానీ గోధుమలతో కానీ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత పుట్టినరోజు జరుపుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని దీపాలు పెడతామండి. మా పాపకైతే 8 ఇయర్స్ పూర్తయి 9 ఇయర్స్ వస్తుంది కాబట్టి ఇలా 9 దీపాలు అయితే పెట్టేసాము, 9 దీపాలు అయితే పెట్టేసాము. ఇంట్లో మన మెంబర్స్ ఎవరైనా ఉంటే, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా వెలిగించవచ్చు, నో ఇష్యూ అండి. ఫస్ట్గా మా పాపతో వెలిగించేసాము, ఒక 3-4 దీపాలు వెలిగించాను. దాని తర్వాత మా అత్తయ్య గారు వెలిగించారు. దాని తర్వాత నేను వెలిగించేశాను. వెలిగించిన తర్వాత మహామృత్యుంజయ మంత్రం ఉంటుంది కదండి, ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ పేరు పెట్టి 11 సార్లు కానీ ఎన్నిసార్లు మనకి ఇష్టమైతే అన్నిసార్లు, నేనైతే 11 సార్లు మాత్రమే చదివాను అనమాట. 11 సార్లు మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే ఉంటుంది కదా, ఆ మంత్రాన్ని అయితే 11 సార్లు మేమైతే జపిస్తాం. అలా జపించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు ఆయుస్సు ఆరోగ్యం పెరుగుతుందని చెప్పి మేము నమ్ముతాం అనమాట. మరి మీరు ఎలా చేస్తారనేది ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే గుడికి వెళ్ళాము. శివుడి గుడికి వెళ్ళేసి అక్కడ కూడా శివునికి పాలాభిషేకము ఇంకా జలాభిషేకం చేసేసాము. దీపం కూడా మా పాపతో వెలిగించమని చెప్పాను. వెలిగించి పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము అనమాట. దాని తర్వాత మా సాక్షి పాప స్కూల్కి వెళ్ళింది, చాక్లెట్లు ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనండి, నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.